గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానించుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చదవబడిన వాక్యములో భక్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రిక రోమీలకు అంటే అన్యజనులందరూ కూడా అక్కడ ఉన్నారు. రోములో ఉన్న సంఘము, రోమాలో ఉన్న సంఘము యోధా మతంలో నుండి యేసుక్రీస్తును నమ్ముకుని రక్షణలోనికి వచ్చిన సంఘం ఉంటే, మరి ముఖ్యంగా అన్యజనులైనటువంటి మనలాంటి వారు అన్య మతాల్లో నుండి ప్రభులోకి వచ్చిన వారికి కూడా పౌలు భక్తుడు ఏమంటున్నారంటే, మనం అన్యజనులమైనా, ఒకప్పుడు దేవుడంటే ఎరుగని వారమైనా, ఇప్పుడు దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడు మన హృదయంలో ఆయన ఆత్మను నింపి ఆ ఆత్మకు ఏమని పేరు పెట్టాడంటే దత్తపుత్రాత్మ. అంటే రోమీలకి ఆ రోజుల్లో ఉన్న లీగల్ అడాప్షన్ అనగా చట్టబద్ధంగా ఒక వ్యక్తిని దత్తత చేసుకోవడం అనేది ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో ఆ వ్యక్తి పేరు మారిపోద్ది, ఆ వ్యక్తి ఇంటి పేరు ఫ్యామిలీ నేమ్ వస్తుంది. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆ బిడ్డను అడాప్ట్ చేసుకున్నాడో లీగల్ అడాప్షన్, సమస్తమైనటువంటి ఆస్తిపాస్తులకు ఆ వ్యక్తి హక్కుదారుడు అవుతాడు. సొంత కుమారునితో సమానంగా ఉంటుందన్నమాట. ఈ విషయం ఆల్రెడీ లీగల్ అడాప్షన్, చట్టబద్ధమైనటువంటి దత్తత తీసుకోవడం అనేది ఆ రోజుల్లో రోమా కల్చర్లో ఉంది. వారికి అర్థమయ్యేలా చెప్తున్నాడు, మీరు అన్యజనుల ఏ మతాన్ని ఏ దేశానికి చెందిన వారైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు ఆయన ఆత్మను మనలోనికి పంపినప్పుడు మనల్ని దేవుడు అన్యజనులాగో లేక పనివారిలాగో బానిసలాగో దాసదాసీలుగా చూడను, అబ్బా తండ్రి డాడీ అని పిలిచే ఆ యొక్క భాగ్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. నన్ను తండ్రి అని పిలవండి, నన్ను అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను నేను మీకు ఇచ్చానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనలో దేవుడైన మన తండ్రి నింపేది తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ. ఇక్కడ దత్తపుత్ర ఆత్మ అన్నాడు. అదే మాటను మనం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎవరాత్మను? నాయనా తండ్రి అని మొర్రపెట్టు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. ఆయన యేసు ప్రభు ఏ చనువుతో, ఏ క్లోజ్నెస్తో, ఏ బంధముతో పరమందాసీనుడైన దేవుణ్ణి తండ్రి అని పిలిచాడో, అదే యేసుక్రీస్తు ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు మనము మన దేవుణ్ణి, ఆయన రాజైనా దేవుడైనా సృష్టికర్త అయినా డాడీ తండ్రి అని పిలిచే నేను ఆ చనువును నేను మీకు ఇచ్చాను అంటున్నాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడట? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా కుమారునిగాను కుమార్తెగాను దేవుడు వారిని స్వీకరించుకుంటున్నాడట. కాబట్టి మీరు భయపడద్దు నా దగ్గరికి రావడానికి, నాకు ప్రార్థన చేయడానికి భయపడద్దు. నిజంగా ఆ ఆత్మను నేను పొందుకున్నానా లేదా, దేవుని దత్తపుత్రాత్మ నాలో ఉందా లేదా అనే ప్రశ్న మనలో వస్తే ఎలా తెలుసుకోవాలి అంటే, నెంబర్ 1, ఆ దత్తపుత్రాత్మ మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన తప్పులను, మన యొక్క పాపములన్నిటినీ ఒప్పేసుకుంటాం అన్నమాట. ఒప్పుకుంటాము, వాటిని విడిచిపెడతాం, మారు మనసు మనలోకి వస్తుంది. అంతేకాదు మన యొక్క కోరికలు పరిశుద్ధమైన వాటి మీదకి వెళ్తాయి. అప్పటి వరకు లోకానుసారమైన మనుషులమైనప్పటికీ కూడా పరిశుద్ధతను వెతుక్కునే హృదయాన్ని దేవుడిస్తాడు. దేవుని వాక్యాల పట్ల, లేఖనాల పట్ల ఆసక్తినిస్తాడు. అప్పటి వరకు ఆ యొక్క వరల్డ్లీ ఫ్రెండ్స్, లోకానుసారమైన స్నేహితులతో ఎంజాయ్ చేయాలనే మనసు పోయి దేవుని పిల్లలతో సహవాసం చేయాలనే హృదయం వస్తుంది.
కాబట్టి ఇవన్నీ మన ఆలోచన విధానం మారిందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి ఈ రోజుకి దేవుడు మనకి తెలియకుండానే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను మనలోనికి పంపి మనల్ని పవిత్రపరుస్తూ మనల్ని పరిశుద్ధపరుస్తూ, నువ్వు భయపడవలసిన పని లేదు, నేను నీ తండ్రిని, నీ దేవుణ్ణి మాత్రమే కాదు, నేను నీ తండ్రిని అని అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అందుకనే పౌలు గారు చక్కటి మాట అంటారు, అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో, మన ఆత్మతో అట ఆ దత్తపుత్ర ఆత్మ సాక్ష్యం పలుకుతున్నాడట, విట్నెస్ ఇస్తున్నాడట. ఏమని చూడండి, 8వ అధ్యాయం 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడట. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నాయనా యు ఆర్ చూజన్, ఇన్ని కోట్ల మందిలో నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా బిడ్డవు, నేను నా సొంత కుమారునిగా కుమార్తెగా నేను స్వీకరించాను. ఈ లోకం ఎవ్వరూ కూడా నేను ప్రేమించకపోయినా స్టిల్ ఐ లవ్ యూ. నువ్వు ఎన్ని పాపములు చేసినా ఆ పాపములు విడిచిపెట్టి నా యందు విశ్వాసం ఉంచుతున్నావు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించడం మాత్రమే కాదు, నా సొంత కుమారునిగా కుమార్తెగా చేసుకుని నా సమస్త మహిమకు నేను నిన్ను వారసునిగా చేస్తున్నాను. నీవు ఇక్కడి నుండి దేవునికి సంబంధించిన బిడ్డవు, దేవుని యొక్క కుటుంబ సభ్యుడవు సభ్యురాలు అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. నాకెంతమంది ఉన్నారా, నాకు ఏమీ లేదా, ఎవరో లేరా అని కృంగిపోవలసిన, భయపడవలసిన పని లేదు. నేను నిన్ను నా బిడ్డగా చేర్చుకున్న తర్వాత నువ్వు నా కుమారుడు కనుక నేనే నీకున్నప్పుడు నువ్వెందుకు భయపడతావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నప్పుడు ఆయన మనకి దేవుడు మాత్రమే కాదు, సృష్టికర్త మాత్రమే కాదు, రాజులకు రాజు మాత్రమే కాదు, హీఈస్ అవర్ డియర్ డాడీ. మనకైనా ప్రియమైన తండ్రి. ఆ తండ్రి దగ్గర ప్రేమతో వెళ్దాం, క్షమాపణ అడుగుదాం, దయ పొందుకుందాం, దీవింపబడదాం, తండ్రికి ఘనత గౌరవం తెచ్చేలా మనం జీవిద్దాం. అట్టి భాగ్యము అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆత్మను మాలోనికి పంపి దూరస్థులమైన మమ్ములను నీకు సమీపస్తులుగా చేసి తండ్రి అని పిలుచుకునే ధన్యత, దీవెన, భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నాయన, ఈ దినమున మా దినచర్య అంతటినీ నీవే దీవించి సమస్తము నీ చిత్తానుసారంగా మేము చేసి నీకు ఘనత, నీకు మహిమ, నీ నామమునకు కీర్తి తెచ్చే బిడ్డలుగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని, ఇంకా అనేకులను నీ బిడ్డలుగా నడిపించే దీవెన, ఆత్మాభిషేకం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకము మనలను నిత్యము పరమ తండ్రితో చక్కటి సత్సంబంధముతో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.